మేడం భోజనం చేశారా? చేశానండి ప్రకాష్ గారు, మీరు చేశారా? డిన్నర్ ఇప్పుడు లేట్గా చేస్తా. ఓకే ఓకే ఓకే, క్వశ్చన్ స్టార్ట్ చేద్దామా ప్రకాష్ గారు? ఇంకెవరు రాలేదని చూస్తున్నాను. తిన్నా మేడం. ఓకే ఓకే, స్టార్ట్ చేద్దాం. వస్తారు అందరూ, ఓకేనా? పన్నీర్ బిర్యానీ యమ్మీ ఫుడ్. అవును, బాగుంది బిర్యానీ. హాయ్ మేడం, బాగున్నారా? తిన్నారా? బాగున్నాను, తిన్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు తిన్నారా బాసిరెడ్డి గారు? హాయ్ అండి సతీష్ గారు, డిన్నర్ చేశారా సతీష్ గారు? అసలు 1 వీక్ నుండి అసలు వ్యూసే రావట్లేదు. తిన్నాను మేడం. ఏంటి స్పెషల్? ఈరోజు మాది పన్నీర్ బిర్యానీ అండి. మీదేం స్పెషల్ బాసిరెడ్డి గారు? లైక్ ఇచ్చేసా. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రకాష్ గారు, థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. పప్పన్నం మేడం. ఓకే ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏ దేశంలో ఉంది? ప్రపంచంలోకెల్లా అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏ దేశంలో ఉంది? ప్రపంచంలోకెల్లా అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏ దేశంలో ఉంది? ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఇండియాలో గుజరాతీయా? లేదు, ఒకటే చెప్పాలి ఆన్సర్. ఆస్ట్రేలియా కాదు, ఇండియా కరెక్ట్ ఆన్సర్, కానీ గుజరాతీ ఉండదు, ఓన్లీ ఇండియా ఆన్సర్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆస్ట్రేలియా కాదండి, ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. ఎమ్మెల్యేకి ఉండవలసిన కనీస విద్యార్హత ఎంత? నానో స్టేడియం. అవునా? ఓకే. మోడీ స్టేడియం భారత్. ఓకే ఓకే. ఎమ్మెల్యేకి ఉండవలసిన కనీస విద్య ఎంత? విద్యార్హత ఎంత ఎమ్మెల్యేకి? ఎమ్మెల్యేకి ఉండవలసిన కనీస విద్యార్హత ఎంత? చదువు అవసరం లేదు. ఎస్, కరెక్ట్ అండి. కిషోర్ రెడ్డి గారు కరెక్ట్ అయిపోయి, చదువు అవసరం లేదు. ఓకే. సినిమాల్లో కృత్రిమంగా నవ్వును పుట్టించుటకు వాడే వాయువు ఏది? సినిమాల్లో కృత్రిమంగా నవ్వును పుట్టించుటకు వాడే వాయువు ఏది? నైట్రస్ ఆక్సైడ్. కరెక్ట్ అండి కిషోర్ రెడ్డి గారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక మనిషి తన పూర్తి జీవిత కాలంలో సుమారు ఎన్ని టన్నుల బియ్యం తింటాడు? ఒక మనిషి తన పూర్తి జీవిత కాలంలో సుమారు ఎన్ని టన్నుల బియ్యం తింటాడు? బాగుంది క్వశ్చన్. ఒక మనిషి తన పూర్తి జీవిత కాలంలో సుమారు ఎన్ని టన్నుల బియ్యం తింటాడు? సుమారు